అయితే ఈ హర్మూజ్ జలసంధి దగ్గర హర్మూజ్ స్ట్రెయిట్ వల్ల కేవలం ఆయిల్ మీదే కాకుండా ఆయిల్ ఇంపాక్ట్ మన మీద పడుతోంది. దాంతో పాటు సరుకు రవాణా మీద కూడా మనకి ఇంపాక్ట్ పడుతోంది. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిన నౌకలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ వెనక్కి తీసుకొస్తే మళ్ళీ ఇక్కడ స్టోర్ చేయడానికి స్టోరేజ్ సమస్యలు ఏర్పడతాయి అనేది కూడా ఒకటుంది కాదు. కదా! మన దగ్గర రిఫైనరీస్‌ని ఇప్పుడు ఇవాళ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చారు. హ్మ్. మన దగ్గర అన్ని రిఫైనరీస్‌ని 24/7 పనిచేయాలని చెప్పారు. హ్మ్. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్ అండ్ ఎల్‌పీజీ. ఓకే. ఇదన్నీ కంప్లీట్‌గా మీరు చూసుకోండి. ఎల్‌పీజీ డొమెస్టిక్ యూజ్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇండస్ట్రియల్ యూజ్ అంటే రెస్టారెంట్ అక్కడిక్కడ వాడే వాళ్ళకి తగ్గించారు కొంచెం. హ్మ్. 80% ఎంతో తగ్గించారు. 80% ఉంటుంది. 20% తగ్గించారు. సో అన్నిటికి ఉన్నాయి కానీ కొన్ని కొన్ని క్వాంటిటీస్ అక్కడిక్కడ ఆపారనమాట. ఈ పరిస్థితి ఎందుకంటే దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక నోట్ కూడా ఉంది దీంట్లో. హ్మ్. దట్ వి విల్ రెడ్యూస్ ఆల్ దిస్ అని. మీకు అది కూడా నేను చెప్తాను కావాలంటే. ఎందుకంటే హ్మ్. ఈ జరిగిన దాంట్లో చాలా మటుకు మన దగ్గర మీరు రోడ్ మీద వాళ్ళు తిరుగుతున్నప్పుడు అది చూసాను. ట్రాఫిక్ ఏమైనా తగ్గుతుందా అని చూసాను. హ్మ్. ట్రాఫిక్ తగ్గే ప్రసక్తే లేదు అవును. మన దగ్గర. మీరు ₹200 చేస్తే కూడా ఇక్కడ పెట్రోల్ కొనడానికి మనుషులు ఉన్నారనమాట. హ్మ్. సో కొంచెం చదువుతాను నేను చెప్తాను. సోర్సెస్ సే దట్ 100% అష్యూర్డ్ సప్లై ఆఫ్ డొమెస్టిక్ పైప్డ్ గ్యాస్. ఓకే. ఓకే. కొన్ని ఇంట్లోకి పైప్ గ్యాస్ అవును. ఉంటుంది. పైప్ గ్యాస్. అండ్ సీఎన్జీ ఫర్ వెహికల్స్. హ్మ్. ఢిల్లీ లాంటి చోట్ల సీఎన్జీ ఎక్కువ యూజ్ చేస్తారు. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. అది 100% ఉంటుంది హ్మ్. సప్లై. 80% ఆఫ్ ద ప్రీవియస్ 6 మంత్స్ యావరేజ్ అంటే పోయిన 6 నెలల్లో కన్జ్యూమ్ చేసిన యావరేజ్ సప్లై చేసేది సేమ్ ఫ్యూయల్ అంతా సప్లై డొమెస్టిక్ గ్యాస్. టీ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ కనెక్టెడ్ త్రూ న్యాచురల్ గ్యాస్ గ్రిడ్. న్యాచురల్ గ్యాస్ గ్రిడ్‌తో ఉంది. ఇప్పుడు మన దగ్గర భాగ్యనగర్ గ్యాస్ అట్లాంటి చాలా మంది న్యాచురల్ గ్యాస్ అవును. గ్రిడ్ కూడా ఉంటుంది. హ్మ్. అది కాకుండా సీఎన్జీ ఉంటుంది, ఎల్‌పీజీ ఉంటుంది. న్యాచురల్ గ్యాస్ గ్రిడ్ ఇంద్రప్రస్థ గ్యాస్ ఢిల్లీలో ఉంది. హ్మ్. వీళ్ళందరూ న్యాచురల్ గ్యాస్ గ్రిడ్‌తో కనెక్ట్ చేసిన వాళ్ళకి 80% వస్తుంది సప్లై. లాస్ట్ 6 మంత్స్ యావరేజ్ తీసుకుంటే. హ్మ్. 20% తగ్గినట్లే వాళ్ళకి. సో దట్ ఈస్ మోస్ట్‌లీ ఇండస్ట్రియల్, టీ ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌లో. అది కాకుండా మీరు చూస్తున్నారు కమర్షియల్ న్యాచురల్ గ్యాస్ కన్స్యూమర్స్‌కి 80% లాస్ట్ 6 మంత్స్ సప్లై వస్తుంది మీకు. సో హుహు. కమర్షియల్ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ లేదు. 20%. ఈ 6 మంత్స్ యావరేజ్ ఫర్ ఫెర్టిలైజర్ ప్లాంట్ 70% అంటే 30% తగ్గుతుంది ఫెర్టిలైజర్ ప్లాంట్స్‌కి. సో వాళ్ళేం చేస్తారంటే 3 షిఫ్ట్‌లు బదులు 2 షిఫ్ట్‌లు బదులు 1 షిఫ్ట్ నడిపిస్తారు. బహుశా 2 షిఫ్ట్‌లు నడిపిస్తారు. 3 హ్మ్. ఉంటే 2 చేస్తారు దాన్ని. న్యాచురల్ గ్యాస్ సప్లైస్ ఫ్రమ్ రిఫైనరీస్ 35% కట్ అండ్ పెట్రోకెమికల్స్ వాళ్ళకి తగ్గుతుంది. ఇండియా వాస్ గెటింగ్ 30% ఆఫ్ ఇట్స్ న్యాచురల్ గ్యాస్ ఫ్రమ్ హోర్మోస్. హుహు. ఇండియాకి 30% హోర్మోస్ నుంచి ఆ జలసంధి నుంచి వస్తుండే అది. హ్మ్. అండ్ దిస్ కంట్రోల్ ఆర్డర్ యాక్చువల్లీ హ్యావ్ సెట్ న్యాచురల్ గ్యాస్ ప్రయారిటీస్ have been set for natural gas. India is purchasing natural gas from other routes to address this short supply. అంటే వెనిజులా కావచ్చు, రష్యా మిగతా వీళ్ళు. దాని నుంచి కూడా మనం తెప్పించుకుంటున్నాం. హ్మ్. రష్యా విల్ బి ఎ బిగ్ సప్లయర్ ఫర్ అయితే us. రేట్ల మీద ప్రభావం ఉంటుంది కదా! ఇప్పటికే ఎల్‌పీజీ 25 డేస్ అవుతే గాని మీరు అదేదో కరెక్టే రీఫిల్‌కి కదా! ఏదో ఒక పెట్టారంట నార్మల్ కదా! మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి హ్మ్. ఇద్దరో ముగ్గురు ఉన్న ఫ్యామిలీకి 25 రోజులు నడుస్తుంది గ్యాస్. హ్మ్. ఓకే. ఆ! అది యావరేజ్ క్యాలిక్యులేషన్. దీంతో 20 పాటు ఉంటే 75 డేస్ మన దగ్గర ఉన్నాయి. రిజర్వ్స్ ఉన్నాయని కొంతమంది చెబుతున్నారు. గవర్నమెంట్ కొంతమంది చెబుతుందేంటంటే 25 డేసే అది అంటున్నారు. కొంతమంది ఎవరని నాకు అర్థం కావట్లేదు. ఆ! మనం గవర్నమెంట్ మాట వినాలి. కొంతమంది మాటలు నేనెప్పుడు వినను. ఆ! ఎందుకంటే మన దగ్గర ఊహాగానాలు చాలా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక మలయాళం ఛానెల్ చూశాను. చాలా మట్టుకు కిల్లకుంది ఎల్‌పీజీకి అని చెప్పేసి. హ్మ్. నేను అడిగాను ఎక్కడుందని అడిగాను. ఎవ్వరు చెప్పట్లేదు. ఎవరో చెప్పారు నాకని. ఇది మన దగ్గర ఎక్కడో ఏదో ఓల్డ్ సి ఆఫీసర్ ఓల్డ్ చెబుతుంటాడు. సిటీలో ఉంటారు. ఆఫీసర్ కూడా కాదు. హ్మ్. వట్టిగా స్టూడియోలో కూర్చొని డిసైడ్ చేస్తారు మనోళ్ళు. ఓకే. ఓల్డ్ సిటీలో అంటారు. చీలుడి, భైంసుడి అంటారు. అంటే రూమర్స్ నంబర్ 1 మనం హ్మ్. ఇండియాలో. మనం ఇప్పుడు చూసిన రోడ్డు మీద అదే చెప్పాను. నేను వస్తూ రోడ్డు మీద చూసాను. ఎక్కడ ట్రాఫిక్ తగ్గిందంటే ఏం తగ్గలేదు. అదే అవును. జామ్‌లు అన్ని చోట్ల ఇప్పుడు కూడా ఉంది. అవును. సో మనోళ్ళకి అంతే సంగతి. సో మనం యాస్ ఇఫ్ నథింగ్ హాస్ హ్యాపెండ్ మనకి. సరుకు రవాణా మీద ఎట్లా ప్రభావం ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు అక్కడ క్లోజ్ అయ్యేటప్పటికి మన దగ్గర నుంచి వెళ్ళిన కొన్ని ఏమైనా అగ్రికల్చర్ లేకపోతే రొయ్యలు, ఫ్రాన్స్ ఇలాంటివి ఉంటాయి కదా! అది అలాంటివి అది మళ్ళీ అది వెనక్కి. కొంచెం దెబ్బతింటది డెఫినిట్‌గా. హ్మ్. ఎందుకంటే అది హోర్ముజ్ ఎళ్ళక్కర్లేదు కదా! అవును. మీరు హోర్ముజ్ ఎళ్ళాలని ఎవరు చెప్పారు? హ్మ్. ఆ హోర్ రూట్‌లో ఇది చేసేవి. మిగతా రూట్ ఉంది కదా! ఓకే. మీరు దానికి అక్కడి చాలా నుంచి టైం పడుతుందంట కదా! లేదు. ఇట్స్ హ్మ్. ఆల్ అలాంగ్ ద కోస్ట్. ఓకే. ఓకే. హోర్ముజ్ మీరు ఎందుకు ఎంటర్ అయితున్నారంటే అక్కడి నుంచి ఆయిల్ సప్లై ఆ రూట్ నుంచి ఉంది. కార్గో ఓకే. ఐలాండ్ నుంచి వీళ్ళకుంది ఇరాన్‌కి. హ్మ్. అక్కడి నుంచి సప్లై ఉంది. షార్ట్ కట్ అది. షార్ట్‌కట్ అని చెప్పలేము. అది మాక్సిమం ఆ రూట్ నుంచే వస్తుంది బయటికి. హుహు. సూయజ్ కెనాల్ నుంచో, ఇట్ల నుంచో. మీరు ఇటు పక్కన రెడ్ సీ ఉంది కదా! మీరు అటు వెళ్ళొచ్చు కదా! హ్మ్. అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు మీరు. అవును. రూట్స్ చాలా ఉన్నాయి. హ్మ్. అది కాకుండా ఎయిర్ ఫ్లైట్స్ ఉన్నాయి కదా! ఎయిర్ ఫ్లైట్‌లో తీసుకెళ్ళొచ్చు. అవును. యూజువల్లీ పెరిషబుల్ అంతా ఎయిర్ ఫ్లైట్‌లో వెళ్తుంది. హ్మ్. ఓకే. అంటే కూరగాయలు కానివ్వండి, ఇట్లా మీరు చెప్పిన రొయ్యలని కార్గో ఫ్లైట్స్‌లో వెళ్తుంది అదంతా. హ్మ్. సో, అదన్నీ ఇప్పుడు ఒకసారి నార్మల్ అయిపోతాయి. అక్కడే ప్రాబ్లమ్ ఉంది హ్మ్. పవన్ గారు.
ఈ ఫ్లైట్స్ అంతా నార్మల్ కావాలి. ఎందుకంటే హ్మ్. మన లక్షలాది మంది ప్యాసింజర్స్ అక్కడిక్కడ చిక్కుపోయారు. తీసుకొస్తున్నారు. కానీ ప్రయారిటీ మీద తీసుకొస్తున్నారు. మీకు హెల్త్ కండిషన్ ఉందా? మీకు ఎక్స్‌పైర్డ్ వీసా ఉందా? మీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉందా? మీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉందా? వాళ్ళని తీసుకొస్తున్నారు. హ్మ్. మిగతా అందరూ ఇప్పుడు ఈద్ సీజన్‌లో చాలా ట్రాఫిక్ ఉంటుంది. వాళ్ళకి హాలిడే 1 వీక్ హాలిడే వాళ్ళకి. ఆ 1 వీక్ హాలిడే చాలా మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళ సంగతేంటి? రాలేమంటే ఇప్పుడేం చేయలేము. సో, ఇప్పుడు ఆపాల్సింది కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ఆపకపోతే ఇంకా దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది దానికి. అవును. ప్రతి దేశం మీద మీరు పాకిస్తాన్‌లో చూసుంటారు. స్కూళ్ళన్నీ బంద్ అయిపోయినాయి. బంగ్లాదేశ్ స్కూళ్ళన్నీ బంద్ చేశారు. శ్రీలంక అంతే అవును. సంగతి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కట్ చేసేసారు. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కూడా కట్ చేశారు. మన దగ్గర చేయలేదు గవర్నమెంట్ ఇంకా. చేస్తే కొంచెం బాగుంటుంది యాక్చువల్లీ. ఏది? ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్. నేను కూడా ఎంకరేజ్ చేస్తాను. చేయాల్సిందే. ఎందుకంటే మన దగ్గర ఇంత ఇంత టెన్షన్ నడుస్తున్నప్పుడు ఎట్లా నడిపిస్తున్నారు బండి అంటే ఏ ప్రాబ్లమ్ లేదు లోకంలో. హ్మ్. అన్నీ బాగా నడుస్తున్నట్లు నడిపిస్తున్నారు. సో, వి షుడ్ ఆల్సో కట్ డౌన్. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడదాం. మెట్రో గాని, మిగతా ఏదైనా గాని. తర్వాత ట్రై అండ్ రెడ్యూస్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. ఈ ఒక 2 వారాలు చాలు. దాని తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. కానీ గవర్నమెంట్ ఇంత కష్టపడుతున్నప్పుడు మనం కూడా దానికి కాంట్రిబ్యూట్ చేయాలి కదా! అది మెయిన్. కాదు నేను నా కార్‌లో పోతాను. నేను ఒక్కడే ఎళ్తాను. ఇంకోడిని తీసుకెళ్ళను. ఇది ఉంటే నడవదు. సో, వి హావ్ టు పూల్ కార్స్ అండ్ వి హ్మ్. హావ్ వర్క్ ఫ్రమ్ థాట్ అన్నమాట. మనం కోవిడ్ టైమ్‌లో చూసాం ఎట్లా కోఆపరేట్ చేసాం. అవును. అట్లనే ఇప్పుడు కూడా కోఆపరేట్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే ఈ క్రైసిస్ ఎప్పుడైనా రావచ్చు రేపు కూడా. ఎందుకంటే వి ఆర్ అన్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్. అది మనం మర్చిపోకూడదు క్రూడ్ ఆయిల్. సురేష్ గారు ఇప్పుడు సుప్రీం చీఫ్‌ని ఇరాన్ సుప్రీం చీఫ్‌ని ఫస్ట్ చంపేశారు. ఇప్పుడు కొత్త ఆయన వచ్చాడు. అయితే ఇతన్ని కూడా ట్రంప్ చెప్తున్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో డీల్ ఏదైతే వాయిదా పడిందో దానికి వీళ్ళు సిద్ధంగా లేరు. దానికి సైన్ చేయకపోతే ఇతన్ని కూడా చంపడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నాడనేది వాల్ స్ట్రీట్ జర్నల్ చెబుతుంది. అది చెప్తారు. సీ హ్మ్. చంపడం అనేది ఈజీ. వాళ్ళు ఇంకోడిని కూర్చోబెడతారు. హ్మ్. మీరు వాని చెప్తారా? ఇంకోడిని అంటే కూర్చోబెడతారు. అవకాశం ఉందా ఇప్పుడు పరిస్థితి ఆల్రెడీ అంత చెయ్యరు. అవకాశం 100% ఎప్పుడు ఉంటుంది. హ్మ్. అవకాశం అని ఈయన కూడా ఇంజర్డ్ అయ్యాడు. మొన్న జరిగిన అవును. దాంట్లో ఈయన ఉన్నాడు. ఆ బిల్డింగ్‌లో ఉన్నాడు. అవును. బతికి బయటపడ్డాడు ఎట్లో. హ్మ్. సో, మీరు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నేను చంపేస్తా అంటే దాని ఆన్సర్ ఏంటి? మీరు ఫస్ట్ ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ చేయాలి. హ్మ్. మీ ప్రాబ్లమ్ ఎక్కడుంది? యురేనియంతో ఉంది. ఓకే. యురేనియంతో మీకు ప్రాబ్లమ్ ఉంది. ఆ యురేనియం ఇష్యూ మీరు ముందు సార్ట్ ఔట్ చేయండి. మీరు మాట్లాడండి ఎవరితోని ఏదైనా ఐదర్ ఇంటర్మీడియరీస్ ఒమాన్ లాంటి దేశాల్లో, లేకుంటే ఫ్రాన్సో, లేకుంటే ఇంకేమైనా దేశంతో మాట్లాడి ఐఏఈఏని తీసుకొచ్చి యూఎస్ ఏమంటున్నారు? మేము అక్కడెళ్ళి స్పెషల్ ఫోర్సెస్‌ని పెట్టి బయట తీసుకొస్తా అంటున్నారు. హ్మ్. ఎక్కడుంది మీకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడ ఎంత పెట్టారు 450 కిలోలు ఉందంటున్నారు. దాంట్లో 200 కిలోలు ఇస్ఫహాన్‌లో ఉందంటున్నారు. మిగతా హ్మ్. ఎక్కడుందో తెలియదు. ఇదన్నీ ఇరాన్ దగ్గర మాట్లాడి మీకు పీస్‌ఫుల్ పర్పసెస్‌కి కావాల్సిన యురేనియం ఒక్కటే పెట్టేసుకొని, ఆ గ్రేడ్ తగ్గించి ప్యూరిటీ గ్రేడ్ మీరది పెట్టుకోండి. ఐఏఈఏ ఇన్స్‌పెక్షన్స్ కంపల్సరీగా ఉంటుంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ముందు గూడా ఉండే ఇన్స్‌పెక్షన్ అది మళ్ళీ బంద్ చేశారు నడిమిట్ల. అది మళ్ళీ మొదలైతుంది. హ్మ్. రెండో కండిషన్. మూడో కండిషన్ మీరు మిస్సైల్ అండ్ డ్రోన్ ప్రొడక్షన్ తగ్గించండి. లేకుంటే ఆపేసేయండి మొత్తం. అది వాళ్ళు అంగీకరించరు. మా డిఫెన్స్ కోసం మాకు కావాలంటారు. హ్మ్. మమ్మల్ని కాపాడుకోసం మాకు కావాలంటే, మీరు ఇప్పుడున్న మిసైల్ మీ దగ్గర పెట్టేసుకోండి. దీనికన్నా ఎక్కువ చేస్తే ప్రొడక్షన్ మేము బయట నుంచి మీకు మెటీరియల్స్ పంపియం. వీళ్ళకి త్రూ సీ రూట్ వీళ్ళకి ఎవరు మెటీరియల్ తెప్పించుకోలేరు. స్టీల్ గాని, అల్యూమినియం గాని ఏమి తెప్పించుకోలేరు. వీళ్ళు తెప్పించుకుందంతా రష్యా నుంచి. హుహు. రష్యన్ బార్డర్ నుంచి అజర్బైజాన్ వచ్చి అజర్బైజాన్ నుంచి ఇరాన్‌కి ఎంటర్ అయితుంది. హ్మ్. ఓకే. మొన్న బాంబ్ పడిన తర్వాత 3 రోజులు బంద్ చేశారు వాళ్ళు ఆ బార్డర్ క్రాసింగ్. నిన్న ఓపెన్ చేశారు మళ్ళీ. హ్మ్. ఇరాన్‌కి పెద్దగా రిలీఫ్ అది. రష్యా నుంచి ఏం కావాలంటే తెప్పించుకోవచ్చు వాళ్ళు. ఆఫ్‌కోర్స్ ఇదంతా యూఎస్ చూస్తున్నారు. చూడకుండా కాదు ఇది. సో, ఇప్పుడు ఈ జరిగే దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఇది ఉండాలి. పవన్ గారు. నేను నిన్న కూడా చెప్పాను దీని గురించి. దట్ ఈవెన్ అందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. మోస్ట్ ఆఫ్ వరల్డ్ లీడర్స్ ఆర్ సేయింగ్ మీరు కోర్ ఇష్యూ ఫస్ట్ సార్ట్ ఔట్ చేసుకోండి. హ్మ్. ఆయన చంపడం, ఈయన చంపడం నడవదు. బికాస్ ఒకటి వీళ్ళు ఇరాన్‌ని అండర్ ఎస్టిమేట్ చేశారు. దాంట్లో నో డౌట్. అమెరికా ఏమనుకున్నారంటే వీళ్ళు టాప్ లీడర్‌షిప్‌ని కొట్టేయంగానే వీళ్ళు మొత్తం పడిపోతారు, ధ్వంసం అయిపోతారు, హ్మ్. సరెండర్ చేస్తారని. హ్మ్. సరెండర్ పోయి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రీజువినేట్ అయ్యారు. మీరేం హ్మ్. చేశారు? మీరు ప్రజలకి కావాల్సిన సౌకర్యం మీద కొట్టారు. హ్మ్. ఇక్కడ పెట్రోల్ వాళ్ళ పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి. టెహరాన్‌లో మొన్న చూసుంటారు మీరు. అవును. దాన్ని కొట్టారు. దాంతోని ఎవరికి నష్టమైందండి? అక్కడున్న ప్రజలకి నష్టం. వాళ్ళకిప్పుడు బండి నడపడానికి డీజిల్ లేదు, పెట్రోల్ లేదు. అప్పుడు వాళ్ళెవరి మీద కోపం ఉంటుంది? వాళ్ళ అమెరికన్ గవర్నమెంట్ మీదే కోపం. మీరెందుకు మాది కొట్టారు? మీ ఆర్మీతోని గొడవ ఉంటే ఆర్మీతోని వీళ్ళేమంటున్నారు? ఆర్మీ గూడా వాడుతున్నారు దాని నుంచి. ఆర్మీ కూడా కొంచెం వాడతారేమో 10% వాడతారేమో. అవును. మిగతా 90% అక్కడ ప్రజలకి కదా! ఇప్పుడు మీరు వాళ్ళని సో, వాళ్ళు ఈవెన్ న్యూట్రల్‌గా ఉన్న వాళ్ళు గూడా, అమెరికాకి సపోర్ట్ చేసే వాళ్ళు గూడా ఇప్పుడు ఇటువైపు వెళ్ళిపోతారు. ఇరానియన్ రెజిమ్ వైపు వెళ్ళిపోతారు. ఎందుకంటే మమ్మల్ని కొట్టారు మీరంటారు. అవును.
సో, ఇప్పుడు ప్రజలు ఆ రోజు ఒక స్కూల్ మీద కొట్టారు. 300 పీలు చనిపోయారు. అవును. 200 పీలు చనిపోయారు. టెహరాన్ టైమ్స్ ఆ ఫోటోలు ఆ! మొత్తం వేసింది సో, కదా! ఇప్పుడు ఇవాళ యూఎస్ ఆల్‌మోస్ట్ అంగీకరించారు. వాళ్ళే చేశారు హ్మ్. అని చెప్పి. హ్మ్. అంటే దాని పక్కన గోడ ఉంది. గోడ ఇటు పక్కనే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్. అది వీళ్ళ హ్మ్. ట్రిక్ అండి. హ్మ్. అది హమాస్ కూడా చూస్తున్నాం మనం. హమాస్ హ్మ్. హాస్పిటల్‌లో తీసుకెళ్ళి పెట్టుకుంటారు వాళ్ళ యూనిట్‌లన్నీ. ఓకే. అవును. స్కూల్స్‌లో పెట్టుకుంటారు. వీళ్ళు కూడా అదే చేశారు. హ్మ్. వీళ్ళేమనుకున్నారు పక్కన స్కూల్ ఉంటే మమ్మల్ని కొట్టరనుకున్నారు. కొట్టారు. ఇక్కడ ముందు బాంబ్ పడ్డది. అది చూసి అక్కడున్న పిల్లలెళ్లి దాచుకున్నారు సెల్లార్లంతా. అప్పుడు ఇంకోటొచ్చి పడ్డది అక్కడ. అదే అది చాలా పెద్ద జరిగింది. డ్యామేజ్ అయినట్టుంది కదా! అదే. యూఎస్‌కి. సో, ఆ చిన్న జరిగిందది. పిల్లల విషయం. దాంట్లో జరిగింది. సో, అదే అంటున్నాను. హ్మ్. ఇట్లాంటి తప్పులు చాలా జరగొచ్చు. బికాజ్ యూ ఆర్ ఫైరింగ్ ఫ్రమ్ ఎయిర్ హ్మ్. ఆర్ టామహాక్ క్రూజ్ మిసైల్ ఏదో ఒక సబ్‌మెరైన్ నుంచి. కోఆర్డినేట్స్ ఎంత ఉంటది? ఒక లాటిట్యూడ్, ఒక డిగ్రీ అక్కడ అవును. డిగ్రీ ఎక్కడ పోతే మారిపోతుంది. పోతుంది మొత్తం. పోతుంది. ఎవ్రీథింగ్ విల్ గో ఆఫ్. హ్మ్. ఇది ప్రాబ్లమ్. ఇట్లాంటి తప్పులు ఇంకా జరగొచ్చు. ఇరాన్ కూడా చేస్తున్నారు కదా! ఇరాన్ ఇప్పుడు బహ్రెయిన్ మీద దాడి చేశారు. చాలా దారుణమైన దాడి అది. హ్మ్. 38 మంది ఎంతో ఇంజర్డ్ అయ్యారు దాంట్లో. సో, అది వీళ్ళు కూడా అంటున్నారు. మా మీద దాడి చేస్తున్నారు. మేము ఏం తప్పు చేసాం? మీరు యూఎస్ బేస్‌ని అలౌ చేశారు. దానికోసం మిమ్మల్ని కొడుతున్నాం మేము. ఇప్పుడు ట్రంప్ ఎగ్జిట్ ప్లాన్ ఏంటి? ఎగ్జిట్ ప్లాన్ ఏం లేదు. ఆయన అప్పుడు మొత్తం బోరీ బిస్తర్ అన్నీ ఫోల్డ్ చేసుకొని వెళ్ళిపోతారు. హ్మ్. కానీ ఈ ఎళ్ళటంలోనే ప్రాబ్లమ్ ఉంటుంది. ఎగ్జిట్ ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి అదే అనేది? అంటున్నా. మీకు యుద్ధం ఆపడం అనేది ఒక ఆర్ట్ అది. మోదీ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. హ్మ్. 4 రోజుల్లో ఏం కావాలో చేసుకొని బంద్ చేసేసారు దుకాణం. అక్కడ రష్యా, యుక్రెయిన్ ఇంకా కొట్టుకుంటున్నారు. కంబోడియా, థాయిలాండ్ ఇంకా కొట్టుకుంటున్నారు. ఎగ్జిట్ ప్లాన్ చేస్తే తోక ముడిచినట్టు అయిపోతుంది. అదే ఇప్పుడు ఆయన అంటారు మేము గెలిచేసాం. హ్మ్. మీకు తెలీదా? వి హావ్ వన్ ద వార్. ఎక్కడ? ఎక్కడ ఏం చేశారు? ఇరాన్‌ది మొత్తం ధ్వంసం చేసాం. ఏది? ఇరాన్ నేవీ లేదు. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ లేదు. ముందే ఖమేనీ లేడు. హ్మ్. ముందెక్కడ ఉండే? ఇప్పుడు ఏదో 4 కొత్తోడొచ్చాడు. షిప్పులు ఉండే. 2 ఎయిర్‌క్రాఫ్ట్ ఉండే. మీరు ఏం చేశారు పెద్ద పని? ఏం చేయలేదు. మీకొక మోరల్ విక్టరీ. రాహుల్ గాంధీ ఎలక్షన్ ఓడిపోతే కూడా అంటారు. మాకొక మోరల్ విక్టరీ ఇదని చెప్తారు. అదే సంగతి ఇది కూడా. ఈ మోరల్ విక్టరీని ఇరాన్ ఇప్పుడు అంగీకరించట్లేదు. హ్మ్. వారంటారు ఎట్లెట్ల పోతారు మీరు? మీరు యుద్ధం మొదలుపెట్టారు. మేము డిసైడ్ చేస్తాం ఎప్పుడు ఎండ్ చేయాలని. మీరు వెళ్ళిపోయినా గాని మేము కొడతాం. మీ షిప్పులు ఎంట పడతాం మేము. మీరు మా ఇరానియన్ నేవీ షిప్‌ని సింక్ చేస్తారు శ్రీలంక దగ్గర. మేము హ్మ్. ఇడుస్తామా? మీ షిప్పుల్ని కొడతాం. అది ఎవ్వడో దొరికిండో ఏదో అమెరికన్ షిప్ కూడా దొరికితే చాలు. నేవల్ షిప్ అక్కర్లేదు. మారిటైమ్ షిప్ చాలు. అలాంటి ఫ్లీట్ 5 మీద ఆ! దాడి చేశారు కదా! హెడ్ క్వార్టర్స్ మీద. అదేంటి అది అసలు కూడా పెద్ద ఇప్పుడు జరుగుతుంది అచీవ్‌మెంటే. చూడండి. హ్మ్. ఇది డొమెస్టిక్ టెర్రరిజానికి కూడా ఇది ఒక రీజన్ కావచ్చు రేపు యూఎస్‌లో. ఓకే. నిన్న మమ్దాని ఇంటి మీద దాడి చేశారు. హ్మ్. మీరు చూసుంటారు. ఆఫ్‌కోర్స్ మమ్దాని ఈస్ నాట్ ఎ సపోర్టర్ ఆఫ్ ట్రంప్. ఇంకా హ్మ్. ఒపోనెంట్ ఆఫ్ ట్రంప్. ఆయన ఇంటి మీద దాడి చేస్తే అక్కడ న్యూయార్క్ పోలీస్ స్టేట్మెంట్ ఏమి ఇష్యూ చేశారు? దిస్ ఈస్ అన్ ఐసిస్ ఇన్‌స్పైర్డ్ అటాక్ అన్నారు. హ్మ్. అంటే ఐసిస్ తిరిగొచ్చిందా మళ్ళీ? మనందరన్నా ఐసిస్ పోయింది. ఐసిస్ పోయింది. ఫినిష్ ఎక్కడుంది అయిపోయింది. ఐసీసీ మళ్ళీ ఇప్పుడు. తిరిగి అంటే యూఎస్‌లో ఐసిస్ అటాక్ చేయడానికి కేపబిలిటీ ఇంకా ఉందా? ఉంది అంటే అది ఇంకా లైవ్‌గా ఉన్నట్టే కదా! అది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? హ్మ్. మీరన్నారు 9/11 తర్వాత ఒక్క అటాక్ కూడా జరగలేదు. కరెక్ట్. అప్రిషియేటెడ్. మీరంత స్ట్రిక్ట్ చేసేసారు మీ డొమెస్టిక్ సెక్యూరిటీ పాలిసీస్‌ని. హ్మ్. కానీ ఇది జరిగింది కదా ఇప్పుడు. రేపు 9/11 జరగదని ఏం గ్యారంటీ ఉంది? ఏదో ఒక పిచ్చోడు ఉంటాడు. వాడు ఇట్లాంటి పని చేస్తాడు వాడు. ఏం చేస్తారు మీరు? దానికి హౌ ప్రిపేర్డ్ ఆర్ యూ? మీరు యుద్ధం వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఇప్పుడు వాళ్ళొచ్చి మీ ఇంటి మీద కొడితే ఎట్లుంటుంది? అదే జరుగుతుంది. ద ఎంటైర్ థింగ్ దీంట్లో అన్నిటికంటే నేను అనుకుంటాను హ్యాపీగా ఉన్నది ఇజ్రాయెల్. హ్మ్. వాళ్ళు కావాల్సినవి వాళ్ళు సాధించుకున్నారు. ఏంటి? ఈ ఇరానియన్ రెజిమ్ టాప్ లీడర్‌షిప్‌ని కొట్టేసాం. హ్మ్. దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన బాంబింగ్‌లన్నీ వాళ్ళు చేసుకున్నారు. అది కూడా చేశారు. డ్రోన్ మిసైల్ కేపబిలిటీస్‌ని చాలా మటుకు తగ్గించేశారు. వాళ్ళకి కావాల్సింది అదే. కానీ అమెరికాకి ప్రాబ్లమ్ వచ్చింది. ఎక్కడో పక్కన కూర్చోవాల్సిన అమెరికా వచ్చి మేమే మెయిన్ యాక్టర్ అని చెప్పి నిలబడి ముందు నిలబడ్డారు. హ్మ్. అది ట్రంప్ ఈగో ప్రాబ్లమ్. నేను నెతన్యాహుని క్రెడిట్ తీసుకోవడానికి అలౌ చేయను. అది ట్రంప్‌ది ఒక ఏడుపు ఉంది. పాత ఏడుపు అది. హ్మ్. ఎప్పుడైనా గాని యూఎస్ ముందు యూఎస్ ఇస్ నంబర్ 1. వి ఆర్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇవాళ కూడా చెప్తున్నాడు స్పీచ్‌లో. హ్మ్. అర్థం కావట్లేదు ఎక్కడ బెస్ట్ కంట్రీ? ఎట్లా గెలిచారు? మేము గెలిచేసాం అయిపోయింది. వి హావ్ వన్. వి టుక్ ఎ స్మాల్ డిటోర్. స్ట్రెయిట్ రోడ్ కనుక కొంచెం పక్కన తీసుకున్నాం. ఇరాన్‌ని చూసుకొని ఇరాన్‌ని హ్యాండిల్ చేసి బయటకొచ్చేసాం. హ్మ్. ఏం హ్యాండిల్ చేశారు? అందరికి తెలుసు. మీ దేశంలో ఉన్న ప్రతి గ్యాస్ స్టేషన్‌లో ప్రైసెస్ పెరిగింది. 8 మంది మీ సర్వీస్ మెన్ చనిపోయారు. అది కాకుండా మీ దగ్గర ఉన్న చాలా మటుకు అసెట్స్ డిస్ట్రాయ్ అయింది. మీరు $5.9 బిలియన్ బాంబులు యూజ్ చేశారు. అవును. దీని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ప్రజల దగ్గర. సురేష్ గారు ఇప్పుడు ప్రపంచానికి ఎదురవుతున్న ఆర్థిక సవాళ్ళు అనే యాంగిల్ బయటకు పెడుతున్నా కూడా అసలు వాళ్ళ డిఫెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే సెక్యూరిటీకి సంబంధించి ఆహ్, ఏడాదికి వాళ్ళు ఖర్చు పెట్టేది 80,00,000 కోట్లు. అంటే దాదాపు $1,00,00,000. అయితే అది చాలా ఇబ్బందికి ఎదురయ్యే పరిస్థితి. ఎందుకంటే ఆ మొత్తం డిఫెన్స్‌కి పెడుతుంటే, మొత్తం సెక్యూరిటీకి పెడుతుంటే ఆర్థిక పరిస్థితి అమెరికా ఆర్థిక పరిస్థితి మీదే ప్రమాదం ఉంది అనేది.
అమెరికా ఒక పెద్ద క్రెడిట్ కార్డ్ తీసుకొని తిరుగుతుందండి చాలా సంవత్సరాల నుంచి. హ్మ్. ఆ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు $39 ట్రిలియన్ వచ్చింది. లిమిట్ అయిపోతుంది. లిమిట్ లేదు. అదే లిమిట్ లిమిటెడ్. అయిపోతే బాగుంటుండే. అన్‌లిమిటెడ్. అన్‌లిమిటెడ్. లిమిట్ లేదు. లిమిట్ లేదు. ఆ! అదే ప్రాబ్లమ్. అండ్ తిరిగి కట్టక్కర్లేదు. ఆ! ఆలోచించండి. నేను క్రెడిట్ కార్డ్ తీసుకుంటే అంతే వాడి ఇంటొచ్చి కూర్చుంటాడు వాడు. ఆ! కలెక్షన్ ఏజెంట్. హ్మ్. ఇది అది లేదు. అప్పు ఎవరికిచ్చారు? మాలాంటోళ్ళకిచ్చారు. యూఎస్ ఎవరు? ఇండియాకిచ్చారు. మాలాంటోళ్ళు ఇండియాకిచ్చారు. హ్మ్. ఇండియాకొచ్చి ఇది $200 బిలియన్, $320 బిలియన్ మన దగ్గర అప్పు తీసుకెళ్లారు. హ్మ్. యూఎస్ మన దగ్గర అప్పు తీసుకెళ్లారు. 4%, 5% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు దానికి బాండ్స్. హ్మ్. అది మన దగ్గర కూడా గవర్నమెంట్ బాండ్స్ ఉంటుంది. అవును. అప్పుడప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ తీసుకుంటారు డబ్బులు దాని నుంచి. హ్మ్. 5% కదా! బయట నుంచి తీసుకోవాలంటే 10% పడుతుంది. 5% తీసుకుందాం. ఇది చాలా డేంజరస్. ఎందుకంటే ఇప్పుడు ఈ డెఫిసిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ ఏమనుకున్నారు టారిఫ్ ఏసినప్పుడు మేము గెలిచేసాం అయిపోయింది అనుకున్నారు. బట్ టారిఫ్ రీఫండ్ చేయమని ఆర్డర్ వచ్చింది. రీఫండ్ చేయాలి. 130 నుంచి $140 బిలియన్ రీఫండ్. అమెరికా ఫైనాన్షియల్ స్టేట్ మీరు చెప్పింది కరెక్టే. ఇట్స్ టోటలీ అండర్ క్యూస్. హ్మ్. వాళ్ళ బడ్జెట్ డెఫిసిట్ ఇంకా పెరుగుతుంది. వాళ్ళ ట్రేడ్ ప్రాబ్లమ్‌లో ఉంది. వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఈ డబ్బులు కడుతున్న టారిఫ్ డబ్బులు కడుతున్న అమెరికన్ సిటిజన్స్. భారతదేశం నుంచి పంపించే కంపెనీయో లేకుంటే బంగ్లాదేశ్ నుంచి పంపించే కంపెనీ కాదు. అమెరికన్ సిటిజన్స్ కడుతున్నారు ఈ టారిఫ్. హ్మ్. $5 ఎక్స్‌ట్రా ఒక టీ షర్ట్ మీద ఉంటే వాళ్ళు కడుతున్నారు $5. ఇక్కడి నుంచి ఎవరు కట్టట్లేదు. ఓకే. సురేష్ గారు ఇప్పుడు ఇరాన్ వార్ తోటి ఈ నేపథ్యంలో ఎగ్జిట్ ప్లాన్ వాళ్ళు తీసుకుంటే, ఈ వార్ నుంచి ఎగ్జిట్ అవుతే, రేపు నవంబర్‌లో జరిగే యూఎస్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ మీద, లేకపోతే ట్రంప్ ఓవరాల్‌గా ఇమేజ్ మీద ఎట్లా ఇంపాక్ట్ ఏ విధంగా చూపించచ్చు? డెఫినిట్‌గా ఇంపాక్ట్ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద పెద్ద బోస్ట్ చేసినా, ఆయన మగా సపోర్టర్స్ ముందర నిన్న అడ్రెస్ చేసిన ర్యాలీలాగా హ్మ్. విజిల్ కొట్టుకుంటా, చప్పట్లు కొట్టుకుంటా, ఏదో పెద్ద సెలబ్రేట్ చేసుకున్నట్టు, ఏదో ఈ వార్ గెలిచేసినట్టు మేక్ చేస్తారు. అమెరికా గ్రేట్ అగైన్. కానీ ప్రాబ్లమ్ అందరికి తెలుసు ఎక్కడుందని. అమెరికా ఆర్థిక స్థితి బాలేదు. అక్కడ ప్రజలు కష్టపడుతున్నారు. ఇన్‌ఫ్లేషన్ పెరిగింది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగింది. ట్రంప్ చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ నేను తీసుకొస్తా అని చెప్పింది జరగట్లేదు. హ్మ్. ఆయన ఏం మాట చెప్పినా గాని వెనెజువేలాలో $500 బిలియన్ పెట్టుబడి పెడతారు మా అమెరికన్ కంపెనీస్ అన్నారు. 10 పైసలు పెట్టలేదు వాళ్ళు. ఇండియా అండ్ చైనా పెడతారంట ఇప్పుడు. హ్మ్. మారిపోయింది. గేమ్ మొత్తం మారిపోయింది. హ్మ్. ఇండియా అండ్ చైనా పెట్టుబడి పెడతారు వెనెజువేలాలో. మరి మీరెందుకొచ్చారండి మరి? ఇట్లా గేట్‌లాగా ఒక టేబుల్ ఏసుకొని కూర్చున్నారు గదా! కలెక్షన్ కోసం. ఏ షిప్ పోతే డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు నిన్న $100 బిలియన్ వర్త్ గోల్డ్ తీసుకెళ్ళిపోయారంట వెనెజువేలా నుంచి. ఓహ్! ఆలోచించండి. అది ప్యూర్ బ్లాక్‌మెయిల్ అది. హ్మ్. ఆ దేశాన్ని బ్లాక్‌మెయిల్ చేసి కొట్టేస్తున్నారు వాళ్ళ డబ్బులన్నీ దగ్గర అక్కడ. ఆయిల్ కొనుక్కోండి మాకు పేమెంట్ చేయండి అంటున్నారు అదే కదా! అంటున్నా. సో, హ్మ్. పరిస్థితి అదే వచ్చింది. ఇప్పుడు ఈయనేమనుకున్నారంటే, ఈ ఇరాన్ దగ్గరెళ్లి మేము 2 బాంబులేయంగానే వాడు సరెండర్ అయిపోతాడనుకున్నాడు. హ్మ్. అది జరగలేదు. ఉల్టా జరిగింది. డామిట్ కథ ఇరాన్ కొట్ అడ్డం తిరిగింది. ఇరాన్ కొట్టడం మొదలుపెట్టారు రిటర్న్. దాంతోని వీళ్ళ పరిస్థితి చాలా దారుణమైపోయింది. ఇక్కడి నుంచి ఎట్లా బయటపడతారంటే ఇట్స్ ఎ మిలియన్ డాలర్ క్వెషన్ పవన్ గారు. ఎందుకంటే హ్మ్. ఈ యుద్ధం ఇక్కడితోని ఆగదు. ఇరాన్ ఇప్పటికి కావాలంటే ఒక గీస్‌ఫైర్ అంటారు గానీ, హ్మ్. దీని తర్వాత వాళ్ళు ఎక్కడ కొడతారో మనకు తెలీదు. మళ్ళీ హమాస్‌ని, హూతీలని, హెజ్బుల్లాని ఎక్కడ వాడుకుంటారో మనకు తెలియదు. హ్మ్. అది కాకుండా స్లీపర్ సెల్స్ ఎక్కడుంటారో తెలియదు యూఎస్‌లో. అవును. వాళ్ళని ఎట్లా వాడుకుంటారో తెలియదు. ఎవరికైనా ఉండొచ్చు. రేపు కోపం వచ్చి ఒక ఇరాన్ వాడు ఉంటాడు. వాడు పిచ్చోడిలాగా ఎళ్లి ఏమైనా చేస్తాడు హ్మ్. యూఎస్‌లో. మళ్ళీ దాని జవాబు ఎవరు చెప్తారు? ట్రంపా? కాదు కదా! ఎందుకంటే మీరెందుకు దిగారు ఈ యుద్ధంలో? అది ఫస్ట్. అది ఇజ్రాయెల్ యుద్ధం ఉండే. అది వాళ్ళు చూసుకుంటుండే. మిమ్మల్ని అక్కర్లేదు వాళ్ళకి. హ్మ్. కానీ మీరేం చేశారు ట్రంప్? నేనే ఉండాను కదా! నేను ముందు ఉండకపోతే నెటన్యాహు ఎట్లా ఎళ్తాడు ముందుకు? ఐ షుడ్ షో దట్ ఐ యామ్ ద బాస్. హ్మ్. దానికోసం ఎళ్ళాడు. ఇప్పుడు తిరిగొచ్చి నేనేం చేయాలో బయటికెట్లా రావాలో నాకు తెలియట్లేదు అంటున్నాడు. అది మీ ప్రాబ్లమ్. యూ హావ్ టు సార్ట్ ఇట్ ఔట్. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే సింపుల్ సొల్యూషన్. అమెరికా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దేశం చూసుకోవాలి. మిగతా దేశాల్ని పక్కన పెట్టండి. ఈయనకు ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కడ చూసినా వి ఆర్ డూయింగ్ వెరీ వెల్. అవర్ అమెరికా మిలిటరీ ఈస్ గ్రేట్. అది ఇది. ఆయనకొక్క ప్లేస్‌లో కూడా నేను తప్పు చేశాను. హ్మ్. ఐ మేడ్ ఎ మిస్టేక్. ఐయామ్ సారీ అబౌట్ ఇట్ అని ఆ వర్డ్ ఆయన డిక్షనరీలో లేదు. అమెరికా అధ్యక్షుడు అనగలడా? అంటాడా? కొన్ని హ్మ్. సార్లు చెప్పాల్సొస్తుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను చదివాను. దీనికన్నా ముందు ఇజ్రాయెల్ ఒబామా ఉన్న టైంలో హ్మ్. సేమ్ ప్లాన్ చేశారంట. హ్మ్. బాంబ్ చేద్దాం ఇరాన్‌ని అని చెప్పేసి. ఒబామా అప్పుడు చెప్పారంట. ఈ ట్వీటెడ్ అబౌట్ ఇట్ టుడే. అక్కర్లేదు బాంబ్ చేయొద్దు. మనం వాళ్ళతోని మాట్లాడదాం. అట్లనే ఐఏఈఏ ఫస్ట్ టైమ్ పిక్చర్‌లో వచ్చిందప్పుడు. హ్మ్. వాళ్ళ అప్పుడు ఫెసిలిటీస్ సైన్ చేసినప్పుడు అప్పుడేనా ఆ టైంలో? అదే హ్మ్. మనం ఇన్స్పెక్ట్ చేద్దాం ప్రాపర్టీస్‌ని. రెగ్యులర్‌గా ఐఏఈఏ వాళ్ళెళ్తే ఇన్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ ఇన్స్పెక్టర్స్ ఎళ్తారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టారు. అన్నీ చెక్ చేస్తారు. సర్ప్రైజ్ విజిట్ చేస్తారు. అన్నీ సైన్ చేసుకున్నారు. ఒప్పందం చేసుకున్నారప్పుడు. కానీ దాని తర్వాత
తర్వాత వచ్చి ట్రంప్ అంటున్నాడు వీళ్ళు అది వాళ్ళు కూడా తప్పుంది అనుకోండి. ఇది ఇరాన్ కూడా ఏదో మహాత్మాలు కాదు వాళ్ళు కూడా. హ్మ్. వాళ్ళకు కూడా న్యూక్లియర్ బాంబ్ కావాలని ఉండే. అంటే తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారంటే ఇస్లామిక్ వరల్డ్‌లో మేము ఫస్ట్ నేషన్. పాకిస్తాన్‌ని వాళ్ళు ఇస్లామిక్ నేషన్ కన్సిడర్ చేయరు. ఇన్‌ఫాక్ట్ అదొకటి ఉంది. ఇస్లామిక్ నేషన్‌లో మేము ఫస్ట్ వన్ విత్ ఎ న్యూక్లియర్ బాంబ్. పాకిస్తాన్ ఎందుకు చేయరు? పాకిస్తాన్‌ని వాళ్ళు పట్టించుకోరు అసలు. ఓకే. పట్టించుకోరు. ఓకే. ఈ గల్ఫ్ కంట్రీస్‌లో అసలు వాళ్ళు పాకిస్తాన్ ఇస్ లైక్ బిచ్చం అడుక్కున్న దేశంలాగా ఉంటది అక్కడ. ఓకే. ఓకే. అంతే. హ్మ్. డబ్బులు లేదు తీసుకొచ్చి షబాజ్ షరీఫ్ తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ ఒక 50 బిలియన్ అక్కడ ఒక 50 మిలియన్ తీసుకొస్తూనే ఉంటాడు. హ్మ్. ఇప్పుడున్న దాంట్లో ఇరాన్‌కి లీడర్‌షిప్ కావాలండి. అరబ్ నేషన్స్‌లో ఒక లీడర్‌గా నేను పైకి రావాలి. ఈ సౌదీ అరేబియా దగ్గర కెపాసిటీ లేదు. మీరు ఆలోచించండి ఈ డ్రోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి, ఈ మిస్సైల్స్ ప్రొడ్యూస్ చేయడానికి టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? టెక్నాలజీ ఉంటే కూడా మీరు దాన్ని ఎట్లా మాస్ ప్రొడ్యూస్ ఎట్లా చేస్తున్నారు? రష్యా కూడా కొంత ఉందంట కదా? రష్యాకి అంత పట్టలేదు దీంట్లో. హ్మ్. రష్యాకి వీలిచ్చారు మిసైల్స్. అవును. షహీద్ డ్రోన్స్ వీలిచ్చారు రష్యాకి. హ్మ్. వాళ్ళు ఇవ్వడం ఏంటి? యుక్రెయిన్ వాళ్ళు చాలా వాడుకున్నారు వాళ్ళు రష్యా. టెక్నాలజీ తీసుకున్నారా? టెక్నాలజీ కాదు. ఇరాన్‌లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ వెరీ గుడ్. ఓకే. పవన్ గారు. చాలా మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది వాళ్ళకి. వాళ్ళ దాంట్లో 99% మంది మహిళలు ఎడ్యుకేటెడ్ వాళ్ళు. ఓకే. లిటరేట్. ఇస్లామిక్ నేషన్స్‌లో ఎక్కడ మీకు ఇంత కనిపియదు. సరే వాళ్ళు రిలీజియస్ వైస్ వాళ్ళు బుర్కాలేసుకొని అది ఇది అని చెప్పొచ్చు మరి కానీ, ఇది ఇప్పుడు కూడా కాదు. ఈ షా ఆఫ్ ఇరాన్ టైంలో కూడా, ఆ టైంలో కూడా దానికన్నా ముందున్న మెస్సిదేవ్ ఆయన ఉన్న టైంలో మొహమ్మద్ మసీద్ ఆయన ఉన్న టైంలో కూడా ఇరాన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుండేది. మన దగ్గర నుంచి కశ్మీర్ నుంచి చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు అక్కడ వెళ్ళి మెడిసిన్ చేస్తారు. హ్మ్. అవును. ఎందుకంటే షియా కదా వీళ్ళందరూ కశ్మీర్‌లో ఎస్పెషల్లీ కార్గిల్ వైపు. హ్మ్. వాళ్ళు అక్కడికి వెళ్తారు మెడిసిన్ చేయడానికి. ఇప్పుడు చూస్తున్నాం చాలామంది మాకు ఇది రిటర్న్ తీసుకురండి, మమ్మల్ని రిటర్న్ తీసుకురండి అంటున్నారు అవును. వాళ్ళు. అట్లాంటి సిస్టమ్‌లో వీళ్ళు చాలా బాగా ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. 50,000 డ్రోన్ చేయడం తమాషా కాదు. స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ కాదు ఇది. అవును. మీకు యాక్చువల్ కెపాసిటీ ఉండాలి. అది కూడా ఎంత క్లియర్‌గా కొడుతున్నారు చూడండి. ఆ క్లియర్ కొట్టడంలో రష్యా హెల్ప్ ఉంది. యెస్. హ్మ్. రష్యా శాటిలైట్ ఇమేజరీ ఇస్తున్నారు. రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఓకే. ఈ అమెరికన్ షిప్ ఇక్కడ ఉంది. ఈ బహ్రెయిన్‌లో వీళ్ళ ప్లాంట్ ఇక్కడ ఉంది. హ్మ్. కువైత్‌లో వీళ్ళ రిఫైనరీ ఇక్కడ ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు శాటిలైట్ ఇమేజ్‌తో సహా ఇస్తున్నారు. హుహు. అది చాలా మటుకు పనికొచ్చింది ఇరాన్‌కి. ఎందుకంటే కరెక్ట్‌గా ఈ వార్ టైంలో అంటే వాళ్ళ చీఫ్‌ని చంపేసిన తర్వాత ఒక 400 మంది సైంటిస్ట్‌లు ఇరాన్ దగ్గర నుంచి రష్యా వెళ్లారు. రష్యన్ సైంటిస్ట్. అజర్బైజాన్ మీదుగా అనేది కూడా కొంత వార్తొచ్చింది. ఉంది. వాళ్ళకి రష్యాకి టై అప్ లేదని చెప్పట్లేదు వాళ్ళెప్పుడు. హ్మ్. ఇప్పుడు కాదు. ఈవెన్ బిఫోర్ ఈ వార్ మొదలై చాలా ముందు కూడా రష్యా, ఇరాన్ చాలా మంది టై అప్ ఉండే. ఉక్రెయిన్‌లో కూడా చాలా డ్రోన్‌లు వీళ్ళ డ్రోన్‌లే. వీళ్ళిచ్చిన డ్రోన్‌లే ఉంది. హ్మ్. షహీద్ డ్రోన్ 316. ఓకే. ఓకే. కానీ మీరు టర్కీ కూడా చెప్పొచ్చు కదా అట్లాంటి. టర్కీ దగ్గర ఉంది డ్రోన్స్ చాలా మటుకు. హుహు. టర్కీ కూడా పెద్ద ఒక డ్రోన్ మ్యానుఫ్యాక్చర్. పాకిస్తాన్‌కి ఇచ్చారు మన ఆపరేషన్ సింధూర్. కానీ ఇక్కడ ఏంటంటే ఇరాన్‌కి ఏం తెలిసిపోయిందంటే మమ్మల్ని ఎవరు హెల్ప్ చేయడానికి రారు. సహాయం చేయడానికి ఎవ్వరు రారు. యుద్ధం ఉంటే మేమే మమ్మల్ని కాపాడుకోవాలి. హ్మ్. అట్లాంటి పరిస్థితుల్లో మేము మా కోసం కావాల్సిన ఆయుధాలు తయారు చేసుకోవాలి. వాళ్ళ క్లారిటీ చాలా బాగుండే దాంట్లో. ఇంకోటేంటంటే పవన్ గారు వీళ్ళు డిసైడ్ చేశారు. మా టాప్ రంగ్ లీడర్‌షిప్‌ని కొట్టేస్తారు. చంపేస్తారు. అప్పుడు మాకొక ప్లాన్ బి ఉందా లేదా? అవును. ప్లాన్ ఏ లీడర్‌షిప్ లెవెల్ నుంచి కొడతారు. లీడర్‌షిప్ ఇన్‌స్ట్రక్షన్స్ వస్తుంది. ఖమేనీ సీనియర్ ఉన్నారు. అది చనిపోయిన అయతోల్లా. హ్మ్. దాని తర్వాత కమాండర్స్ ఉన్నారు. వీళ్ళందరిని చంపేస్తే కూడా నెక్స్ట్ లెవెల్ టేక్ ఓవర్ చేసుకుంటారు. అవును. ఇది ఇజ్రాయెల్ నేను చెప్పాను చూడండి. హెజ్బుల్లాతోని చేశారు ఇదే హ్మ్. పని. హెజ్బుల్లా సీనియర్ లీడర్‌షిప్ కూడా సెకండ్ లీడర్‌షిప్ వచ్చారు. దాని తర్వాత థర్డ్ లీడర్‌షిప్ వచ్చారు. ఇప్పుడు ఫోర్త్ లీడర్‌షిప్ పోరాడుతున్నారు. ఓకే. అంటే వాళ్ళు అట్లా బిల్డప్ చేసుకున్నారు చైన్ ఆఫ్ కమాండ్. ఇది ఇరాన్‌లో కూడా ఉంది. ఇది అమెరికా యాంటిసిపేట్ చేయలేదు. హ్మ్. వాళ్ళేమనుకున్నారంటే టాప్ లీడర్‌షిప్ కొట్టేగానే కొలాప్స్ కొలాప్స్ అయిపోతదనుకున్నారు. అయిపోతే సరెండర్. దానికోసం ట్రంప్ మళ్ళీ సరెండర్ అనే వర్డ్ యూజ్ చేశారు. హ్మ్. దాంతోనే అవును. అంతా సరే. బ్యాక్ ఫైర్ అయింది మొత్తం. హ్మ్. మీరు సరెండర్ చేసే బదులు మీరు ఒక పీస్‌ఫుల్‌గా నెగోషియేట్ చేసుకుంటే బాగుంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇరాన్‌లో ఉన్న ప్రజలు ఎవరెవరు మార్పు కోరుకుంటున్నారో వాళ్ళు కూడా భయపడుతున్నారు. నేను చెప్పాను చూడండి. బయటికెళ్ళడానికి భయపడుతున్నారు. హ్మ్. బసీజ్ వాళ్ళు చంపుతారా? లేకుంటే రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళు చంపుతారా? లేకుంటే అక్కడున్న ప్రజలతోనేమైనా గొడవ అవుతుందా? వీళ్ళందరికి భయముంది. సో, స్లోలీ ఇరానియన్ పీపుల్ అక్కడున్న ప్రజలు కూడా ఇప్పుడు కొంచెం వెనకకు దిగారు. ముందు ట్రంప్ అన్నారు హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు. హ్మ్. మీరందరూ రోడ్ల దిగి డెమాన్‌స్ట్రేషన్ చేయన్నారు. 1500 మందిని చంపేశారు. ఏం చేశాడు ట్రంప్? ఏం చేయలేదు. మీరు దాన్ని టార్గెట్ చేయాలుండే. ఎవరెవరు ఈ ప్రజల్ని చంపారో వాళ్ళని మేము చూసుకుంటామంటే ఇంకోటి కరెక్ట్. దానికోసం వాళ్ళు రెవల్యూషనరీ గార్డ్స్ హెడ్ క్వార్టర్స్ మీద కొట్టారు.
వాళ్ళ పోలీస్ స్టేషన్స్ మీద కొడుతున్నారు. రెవల్యూషనరీ గార్డ్స్ అంటే కూడా నేను బహుశా మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు కానీ రెవల్యూషనరీ గార్డ్స్, ఇరానియన్ రెవల్యూషన్ గార్డ్స్ అంటే వాళ్ళ ఐఆర్జీసీ. ఐఆర్జీసీ ఈజ్ నాట్ అన్ ఓన్లీ పారామిలిటరీ యూనిట్. వాళ్ళు రోడ్లు కడతారు, హుహు. డ్యాములు కడతారు, ఓహ్! బిల్డింగ్లు కడతారు, అన్నీ చేస్తారు వాళ్ళు. హ్మ్. దాంతోపాటు ఈ జాబ్ కూడా ఉంది. సో ఒక సర్టన్ పర్సంటేజ్ 40% వాళ్ళ దాంట్లో టోటల్‌లో 40% మంది ఇట్లాంటి పని మీద ఉంటారు. సో వాళ్ళకు ఒక ఆదాయం ఉంది. హుహు. 30% ఆఫ్ ఇరాన్స్ రెవెన్యూ, డొమెస్టిక్ రెవెన్యూ వీళ్ళ చేతిలో ఉంది. రెవల్యూషనరీ గార్డ్స్. దానికోసం వాళ్ళంత పవర్‌ఫుల్‌గా ఉన్నారు. ఎందుకంటే ఇమామ్ ఖొమేనీ వచ్చినప్పుడు ఫస్ట్ ఆయనకి డౌట్ ఉండే వీళ్ళ మీద, ఇరానియన్ ఆర్మీ మీద. షా ఆఫ్ ఇరాన్ కిందనే ఉన్నారు కదా ఇన్ని సంవత్సరాలు. అవును. 53 నుంచి 79 దాకా. 79 విప్లవం కదా! ఓకే. హ్మ్. అప్పుడు దాకా అన్ని సంవత్సరాలు అంటే 63, 73, 83 మీరు ఒక 25 ఇయర్స్ అని పెట్టుకోవచ్చు ఈజీగా. 24, 22, 23 ఇయర్స్. వీళ్ళు దేవర్ అండర్ షా ఆఫ్ ఇరాన్. ఈ ఇరానియన్ ఆర్మీ ఆల్మోస్ట్ 6 లక్షల మంది ఉన్నారు. హ్మ్. సో ఈయన ఖొమేనీకి ఎప్పుడు డౌట్ ఉండే వీళ్ళు ఏదో ఒక రోజు నన్ను కూడా లేపేస్తారు ఇక్కడి నుంచి అని. హ్మ్. సో ఆయన వాళ్ళకి అస్సలు పక్కన పెట్టేశారు ఆర్మీని. ఇరానియన్ ఆర్మీని పట్టించుకోలేదు. ఆయుధాలు ఇవ్వలేదు, కొత్తది ఏమి ఇవ్వలేదు. ఆయన ఓన్ ఆర్మీ తయారు చేసుకున్నారు. దాని పేరే రెవల్యూషనరీ గార్డ్. హ్మ్. దాంట్లో బసీజ్ అని ఉంది చూడండి, అది కూడా అదే టైంలో తయారు చేశారు వాళ్ళు. ఓకే. ఈ రెబెల్ అవుట్ఫిట్. యూనిఫామ్లు వేసుకోరు, ఏమి వేసుకోరు, వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు బైక్ల మీద. ఒక మారల్ పోలీసింగ్ అంటాం చూడండి మనం, హ్మ్. అది చేస్తారనమాట. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో ఆ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అన్నిటికంటే క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ మిసైల్ లాంచ్లు, ఈ డ్రోన్స్ లాంచ్ అన్ని చేస్తుంది వీళ్ళే. ఇంకా చాలా మటుకు ఈ మిసైల్ లాంచ్ని అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఆపగలరు. అంటే ఒకటైతే ఇంటర్సెప్షన్ ఒకటి, అవును. అది కాకుండా లాంచ్ చేసే టైంలోనే వీళ్ళు ఆ పర్టికులర్ లాంచ్ వెహికల్ని కొడుతున్నారు. దానికోసం ఫస్ట్ డే 100% ఉంటే సెకండ్ డే తగ్గి 80 అయింది, మూడో రోజుకి 50 అయింది, నాలుగో రోజుకి 30 అయింది. ఇప్పుడు తగ్గి 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 ఇప్పుడు నిన్న 10 మిసైల్ అంతా కొట్టారు అంతే. హ్మ్. డ్రోన్లు కొన్ని కొట్టారు. లాంచ్ చేయడానికి డ్రోన్ చాలా ఈజీ. మీరు చిన్న ఒక లారీ ఉంటే, హ్మ్. చిన్న లారీ మన దగ్గర డీసీఎంలు ఉంటాయి కదా అట్లాంటి, దాని మీద పెట్టి మీరు అక్కడి నుంచి ఫైర్ చేయొచ్చు దాన్ని. ఓకే. మీకు పెద్ద లాంచ్ ప్యాడ్ అక్కర్లేదు, దానికి పెద్ద ట్రక్ అక్కర్లేదు. అది ఇట్లా తీసుకొచ్చి యాంగిల్లో తీసుకొచ్చి కొట్టడం మిసైల్ లాగా. డ్రోన్ లాంచ్ ఇస్ వెరీ ఈజీ. మీరు ఒక చిన్న రోడ్ నుంచి కూడా చేసుకోవచ్చు. హ్మ్. అది ఇరాన్ ఏం చేశారంటే త్రూఅవుట్ ఇరాన్ డిస్ట్రిబ్యూట్ చేశారు దీన్ని. వాళ్ళకి తెలుసు రేపు మమ్మల్ని కొడతారు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి. ప్రాక్సీస్ కూడా ఇచ్చారు అన్ని మళ్ళీ వీళ్ళు. తెహరాన్లో పెడితే మళ్ళీ తెహరాన్ మీదే మా మీద దాడి చేస్తే మేము ఉండం. మా సంగతి జీరో. తెహరాన్లో పెట్టుకోకూడదు, ఇస్ఫహాన్లో పెట్టుకోకూడదు. వాళ్ళకి తెలుసు అందరికి ఇచ్చేసారు. హౌతీస్‌కి ఇచ్చారు, హిజ్బుల్లాకి అది ఇచ్చేసారు. సపరేట్. ఆ! వాళ్ళ దేశంలోనే ఓకే. వాళ్ళు డీసెంట్రలైజ్ చేశారు కంప్లీట్‌గా. ఒక చోట చిన్న లేకుండా. చిన్న ఎందుకంటే ఇరాన్ ఇస్ అ బిగ్ నేషన్. హ్మ్. ఆల్మోస్ట్ ట్వైస్ ద సైజ్ ఆఫ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ కన్నా ఆల్మోస్ట్ 200% పెద్దది. వాళ్ళ చాలా టెరిటరీ ఉంది వాళ్ళ దగ్గర. హ్మ్. ఎక్కడైనా దాచిపెట్టుకుంటారు వాళ్ళు. అదే అంటున్నారు అమెరికన్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు కూడా, ఇరాన్‌లో ఎక్కడుంది మిసైల్స్, అన్ని మిసైల్స్ వాళ్ళకి తెలియట్లేదు. అయితే వీళ్ళు కూడా డ్రోన్ టెక్నాలజీకి వస్తున్నారంట కదా! ఎందుకంటే వాళ్ళు లక్షల్లో ఖర్చు పెడితే మనం మిలియన్స్, బిలియన్స్‌లో అదే ఖర్చు లూకస్ పెడుతున్నాము. అని తీసుకొచ్చారు కదా ఒకటి. ఆ! వాళ్ళు కూడా తయారు చేశారు. అమెరికా కూడా తయారు చేశారు. ఎందుకంటే హ్మ్. వాళ్ళకి అర్థమైపోయింది. $20,000 డ్రోన్‌ని కౌంటర్ చేయడానికి $1 మిలియన్ పేట్రియట్ మిసైల్ యూజ్ చేస్తున్నాం. హ్మ్. అవును. ఇదేంట్రా ఇది అనుకున్నాం. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. అది అంట. అదే జరిగింది. దానికోసం చూడండి ఇప్పుడు నిన్నదాకా $5.9 బిలియన్ ఖర్చు పెట్టారు. సురేష్ గారు నిన్న యూఎస్ నుంచి ఒకడితోటి నేను లైవ్‌లో ఇంటర్వ్యూ తీసుకున్నాను. వాషింగ్టన్ డీసీలో ఉంటారు. హ్మ్. ఆయన తెలుగువాడే. మాజీ రిపబ్లికన్. ఆయన హ్మ్. రిపబ్లికన్ నుంచి బయటకొచ్చేసాడు. ఒకప్పుడు ట్రంప్‌కి వీళ్ళకి అందరికి కూడా సపోర్టర్‌గా ఉండేవాడు. ఆయన ఏం చెబుతున్నాడంటే ఈ కొత్త డ్రోన్ టెక్నాలజీ తోటి మనం చేద్దాం అనుకుంటున్నాము. వీళ్ళు దాడులు ఇవన్నీ కూడా ఈ మిస్సైల్ ఇవన్నీ కూడా ఖర్చవుతుంది. ఈ డ్రోన్ అనే కాంట్రాక్ట్ చాలా మందికిచ్చారు. అందులో ట్రంప్ జూనియర్ కూడా ఉన్నాడంట. 20 కంపెనీలకి ఇచ్చారు. అందులో ఒక కంపెనీ ట్రంప్ జూనియర్‌దంట. వాళ్ళ ఉండొచ్చు. కొడుకు వాళ్ళ ట్రంప్ కొడుకు కొడుకుది. అన్నీ చేస్తారు. హ్మ్. ట్రంప్ చేస్తున్న ఆళ్ళు నడిపిస్తున్న బిట్‌కాయిన్ కంపెనీస్ ఏంటి? అవునంట. క్రిప్టో కరెన్సీ కంపెనీ అండి. హ్మ్. పాకిస్తాన్ అసీం మునీర్ డబ్బులు పెట్టాడు దాంట్లో. హ్మ్. అసీం మునీర్ పర్సనల్ కెపాసిటీలో డబ్బులు పెట్టాడు దాంట్లో. హ్మ్. అంత అవినీతికి పాల్పడుతున్నాడు. అంతే. అంటే మన దగ్గర ఇట్స్ కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం మనం. మీరు అవును. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడో, ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ బిజినెస్ తీసుకొచ్చి మీరు నడపలేరు. మన అవును. దేశంలో అయితే అది నడవదు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ లాంటిది కదా ఇదంతా. ఎగ్జాక్ట్‌లీ. క్విడ్ ప్రో కోలు, ఇన్‌సైడర్ అంతే మీ ట్రేడింగ్‌లు. కిక్ ఆ! బ్యాక్ లాగా లంచం ఇచ్చినట్లనే అది. అవును. లంచం ఇచ్చారు. మీరు దాంతోని ఇంకేం చేసి ఇచ్చారు వాళ్ళకి. ఈ లూకస్ డ్రోన్ తయారు చేయడంలో కూడా వాళ్ళేం అన్నారంటే 20 కంపెనీలకి ఇచ్చారు. వాళ్ళకి డౌట్ ఉండే అందరూ చేస్తారో లేదని. హ్మ్. ఇప్పుడు చాలా మటుకు ఆ డ్రోన్ యూజ్ చేస్తున్నారు యూఎస్. ఇప్పుడు యూఎస్‌కి అర్థం మనం అర్థం చేసుకోవాలి పవన్ గారు. యూఎస్‌లో ఈ డిఫెన్స్ కాంట్రాక్టర్స్ అనేది చాలా కరప్ట్. హ్మ్. మీ ఫ్రెండ్ దగ్గర అడగండి ఒకసారి చెప్తారు వాళ్ళు. ఓకే.
డిఫెన్స్ కాంట్రాక్టర్ రేథాన్ గానీ, మిగతా కంపెనీలు ఇంక్లూడింగ్ బోయింగ్ వీళ్ళు కోట్లకు వీళ్ళకి ఆర్డర్‌లు వస్తాయి యూఎస్ గవర్నమెంట్ దగ్గర నుంచి. హ్మ్. వీళ్ళు రిటర్న్ ఎలక్షన్ టైమ్‌లో ఫండింగ్ చేస్తారు. ఇదే పబ్లిక్ క్యాండిడేట్స్. రిపబ్లిక్ అంటే రిపబ్లిక్, డెమోక్రాట్స్ అంటే డెమోక్రాట్స్ ఆ టైంలో ఎవరుంటారు పవర్‌లో. హ్మ్. వీళ్ళకి ఆర్డర్ ఇవ్వడం అనేది కంపల్సరీ యూఎస్ గవర్నమెంట్. దానికోసం వీళ్ళేం చేస్తారు? సౌదీ అరేబియాని పట్టుకుంటారు. హ్మ్. అన్ని F-35 అన్ని తీసుకుంటారు. మాకొక 20 100 తీసుకోండి. లేకుంటే మిమ్మల్ని అంతే సంగతి. రేపు ఇరాన్ వచ్చి కొడితే మేము ఉండం పక్కన అంటారు. హ్మ్. వాళ్ళు భయపడి 100 తీసుకుంటారు. 100 తీసుకొని ఏం వాళ్ళకి అవసరమే చేసుకుంటారు? లేదది. ఆ! అవసరం లేదు వాళ్ళకి. 4 గీసుకోవాలి వాడు. వాళ్ళు ఎవరితోని యుద్ధం చేసుకుంటారు? మాక్సిమం హూతీలతోని చేసుకున్నారు దీనికన్నా ముందు. హ్మ్. అంతే. ఇప్పుడు అదే యెమెన్‌లో ఎళ్లి కూర్చున్నారు వీళ్ళు. సౌదీ అరేబియా. వాళ్ళు ఇంకో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆర్మీని సపోర్ట్ చేస్తున్నారు. హ్మ్. ఎందుకు 100 తీసుకోవాల్సొచ్చింది. కంపల్సరీగా ట్రంప్ పిలిచి పట్టుకొని సంతకం పెట్టమన్నారు. హ్మ్. సంతకం పెట్టారు. అటువైపు వెళ్తారు. కువైట్‌కెళ్తారు. మిసైల్స్, పేట్రియట్ మిసైల్స్ కావాలనా? మీకు కావాల్సిందే. లేదు మేము యూరోప్ ఏం లేదు మా దగ్గర తీసుకోవాలి. హ్మ్. సంతకం పెట్టండి. ఇమ్మీడియేట్ పేట్రియట్ మిసైల్స్ ఇన్ని మిలియన్స్, ఇన్ని బిలియన్స్. వీళ్ళ దగ్గర డబ్బులుందని తెలుసు ట్రంప్‌కి. హ్మ్. విపరీతంగానే గుంజుకున్నారు డబ్బులు. దానికోసం మీరు చూస్తుంటారు రఫేల్‌ని ఎప్పుడు వీళ్ళు రన్ డౌన్ ఎందుకు చేస్తారు ట్రంప్? రఫేల్ కొట్టిపడేశారు. వీళ్ళ ప్లేన్‌లు పోయింది. ఎందుకంటే హి వాంట్స్ టు సెల్ F-35. అవును. మనమేమో కొనట్లేదు. ఇంకేదైనా దేశం ప్లాన్ చేస్తే కూడా వాళ్ళని కూడా వాళ్ళంటే పడుతుంది. కెనడా చూడండి. కెనడాకి వీళ్ళు F-35లు అమ్మారు. కొన్ని తీసుకున్నారు కెనడా. తర్వాత ఈ గొడవంతా మొదలైనప్పుడు ఈ టారిఫ్ వార్ కెనడా అన్నారు మాకు అక్కర్లేదని. హ్మ్. అట్లనా? మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తా. మీ టెరిటరీ మీద నుంచి F-35 ఫ్లై చేస్తాను నేనంట. హ్మ్. ఆలోచించండి. ఒక ప్రెసిడెంట్‌కున్న మెచ్యూరిటీ లేదాయనకి. అది ప్రాబ్లమ్. ఇప్పుడు ఇజ్రాయెల్ తోటి ఏంటి ఇంత ఫెవికాల్ బంధం ఇజ్రాయెల్ తోటి? ఎందుకంటే నెతన్యాహు విషయంలో కూడా ఈ పార్డన్ ఇయ్యాలని చెప్పేసి క్షమాభిక్ష ఇయ్యాలని చెప్పేసి ప్రెసిడెంట్‌కి చెప్పాడంట. సెల్లింగ్ పార్డన్స్ అనేది కొంత చర్చ కూడా జరుగుతుంది. ఇజ్రాయెల్ అంటే జ్యూస్. హ్మ్. వీళ్ళెక్కడున్నా గాని, ఏ దేశంలో ఉన్నా గాని, అక్కడున్న ఫైనాన్షియల్ అండ్ మీడియా మసిల్ వీళ్ళ దగ్గర ఉంటుంది. జూయిష్ లాబీ. జూయిష్ లాబీ. హ్మ్. అది ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా భయపడతాడు. ఓకే. మీ నెక్స్ట్ ఎలక్షన్ గెలవాలంటే డబ్బులు, మీడియా ఈ 2 వీళ్ళ చేతిలో ఉంటుంది. హుహు. ఇంకోటి ఇజ్రాయెల్ రేపు మ్యాప్ నుంచి మాయమైపోతే నెక్స్ట్ టార్గెట్ యూఎస్ ఉంటుంది. దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ఇప్పుడు కూడా వీళ్ళేమంటారు? ఇజ్రాయెల్ హాస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. హ్మ్. ఇరాన్ స్టేట్మెంట్ అదే కదా! అవును. వెరస్ 2 స్టేట్ సొల్యూషన్ అని మనం కూడా ఎంకరేజ్ చేస్తాం. అంటే పాలెస్టైన్ ఉండాలి, ఇజ్రాయెల్ ఉండాలి. హ్మ్. కానీ వీళ్ళకి ఇజ్రాయెల్ డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ ఒకటే దాంట్లో అంటారు. లైన్‌లో అంటారు వాళ్ళు. హుహు. వీళ్ళ స్లోగన్ అదే కదా! డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్. హ్మ్. సో, ఒక టార్గెట్ అమెరికా, ఒక టార్గెట్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దగ్గరున్న టెక్నాలజీ సరే చాలా మటుకు F-35, F-16, అన్నీ వాళ్ళు అక్కడే తీసుకున్నారు ఫస్ట్ అమెరికా దగ్గర నుంచి. వాళ్ళకి ఆ కేపబిలిటీ రాలేదు ఇంకా. హ్మ్. ఎయిర్‌క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. కానీ మిసైల్ సిస్టమ్ నిన్నొకడో మన ముస్లిం చాప్ ఒక వీడియో తయారు చేశాడు. మన దగ్గర హైదరాబాద్‌లో ఎల్బిట్ సిస్టమ్స్‌లో హ్మ్. ఇజ్రాయెల్ కంపెనీతోని మనం ఒక డ్రోన్ తయారు చేస్తున్నాం. మనం మిసైల్స్ తయారు చేస్తున్నాం అని చెప్పి. తెలిసింది అందరికి డిస్క్లోజ్ చేయక్కర్లేదు. కావాలని చేశాడు. హ్మ్. అది పెద్ద ఇష్యూ అయింది ఇప్పుడు. పోలీస్ కేస్ అంతా అయింది అది. సో, ఆ ఎల్బిట్ సిస్టమ్స్ కూడా ఇజ్రాయలీ కంపెనీ. రఫేల్ అని వాళ్ళ దగ్గర ఇంకో కంపెనీ ఉంది రఫేల్. అవును. ఆ! అది మిసైల్ కంపెనీ అగైన్. చాలా ఉన్నాయి అట్లాంటివి వాళ్ళ దగ్గర. ఏరోస్పేస్, ఇజ్రాయలీ ఏరోస్పేస్. సో, మనం మోదీ గారు ఈసారి వెళ్ళినప్పుడు కూడా 7 సంతకాలు పెట్టాం మనం. 7 ప్రాజెక్ట్స్ మీద. సో, ఇజ్రాయలీ టెక్నాలజీ అంటే టాప్ క్లాస్ వరల్డ్‌లో దాంట్లో డౌట్ లేదు. అదేదైనా సెక్టర్ అగ్రికల్చర్ ఉండొచ్చు, ఫార్మాస్యూటికల్స్ ఉండొచ్చు, మీరు డిఫెన్స్ ఉండొచ్చు, హెల్త్ కేర్ ఉండొచ్చు. హ్మ్. ఇంత చిన్న దేశం టెక్నాలజీలో చాలా ముందుకెళ్ళిపోయింది. వాళ్ళ సైబర్ సెక్యూరిటీ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్. వాళ్ళ దాంట్లో ఒక స్పై వింగ్ ఉంది. మొసాడ్ తెలుసు కదా మీకు. అవును. అట్లానే దాంట్లోనే ఒక స్పై వింగ్ ఉంది సైబర్ వార్‌ఫేర్ గురించి. హ్మ్. మొన్న ఇరాన్ అటాక్ చేసే ముందు వీళ్ళు ఇరాన్ నెట్వర్క్ మొత్తం డౌన్ చేశారు ఇంటర్నెట్. బయట కూర్చొని నెట్వర్క్ డౌన్ చేశారు హ్మ్. కంప్లీట్‌గా. వాళ్ళు కమ్యూనికేట్ చేయలేకపోయారు. ఏ రోజు ఆ సుప్రీంని చంపిన రోజా? 18థ్ అదే సాటర్‌డే రోజు. హ్మ్. సేమ్ సిట్యుయేషన్. మళ్ళీ వాళ్ళ పవర్ గ్రిడ్ డౌన్ చేసేసారు. ఎలక్ట్రిసిటీ మొత్తం బంద్ అయిపోయింది. హ్మ్. సో, ఇట్లాంటి ట్రిక్స్ చేస్తుంటారు. సో, ఇజ్రాయెల్ దగ్గర ఒక సైబర్ సెక్యూరిటీ యూనిట్ తయారు చేసి వాళ్ళేం చేస్తున్నారు అక్కడ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వీళ్ళని ప్రైవేట్ సెక్టర్‌కి పంపిస్తారు. ఐ మీన్ టెల్లింగ్ యూ అస్టౌండింగ్ ప్రొడక్ట్స్ తయారు చేశారు వాళ్ళు. ఓకే. మనం పెగాసస్ అని వినుంటాం మనం. అవును. పెగాసిస్. ఓకే. పెద్ద పెగాసస్ అయితే కాంట్రోవర్సీ ఏం అయింది లేదు. అది. హ్మ్. పెగాసస్ ఇస్ నథింగ్. హ్మ్. దానికన్నా పెదనాన్న తయారు చేశారు వీళ్ళు హుహు. వాళ్ళ దగ్గర. సో, దే హావ్ అల్టిమేట్‌లీ ఎవ్రి ఆబ్జెక్ట్ ఎక్కడైనా లోకంలో ఏదైనా జరిగితే దే కెన్ ట్రాక్ ఇట్. దానికోసం మన దగ్గర వాళ్ళు ఇంత ఫ్రెండ్లీగా ఎందుకుంటారంటే వాళ్ళ దగ్గర ఇంత ఫ్రెండ్లీగా ఏ దేశం ఉండరు. నాట్ ఈవెన్ అమెరికా.
అమెరికా ఇజ్రాయలీ టెక్నాలజీ తీసుకొని ఎక్విప్మెంట్ తయారు చేయరు. హ్మ్. ఎందుకంటే అది అడ్మిట్ చేస్తున్నారు అమెరికా, మేము కొంచెం తక్కువ ఇజ్రాయెల్ కన్నా అని. మనకు ఆ ప్రాబ్లం లేదు. మన దగ్గర లేదు అంతే. బట్ వీల్ డూ ఎ జాయింట్ వెంచర్. ఇప్పుడు అదానీ అండ్ ఎల్బిట్ చేస్తున్న సిస్టమ్ చెప్పాను చూడండి, హైదరాబాద్లో మిసైల్ అవును. తయారు చేస్తున్నా. ఒకడు కావాలని చెప్పి ఒకడు ఇస్లామిస్ట్ లీక్ చేశాడు ఇన్ఫర్మేషన్. హ్మ్. కానీ చేస్తున్నాం మనం. ఎందుకంటే మనకు కావాల్సిన టెక్నాలజీ అది. కార్గిల్ టైంలో మనకి జీపీఎస్ డినై చేసింది యూఎస్. జీపీఎస్ ఆఫ్ చేసి పడేశారు కార్గిల్ ఏరియాలో. మనం వాడలేకపోయాం. హ్మ్. అప్పుడు మనకు అర్థమైంది ఆ టైంలో మనకు ఓన్ జీపీఎస్ ఉండాలని చెప్పి మనం తయారు చేసుకున్నాం దాని తర్వాత. కార్గిల్‌లో కావాలని మిసైల్స్ మనకి ఇవ్వలేదు. ఆ టైంలో మన దగ్గర బోఫోర్స్ ఒకటే ఉండే. రికాయిల్స్ గన్స్ అది హ్మ్. ఫీల్డ్ గన్. ఇరాన్ సారీ ఇజ్రాయెల్ ఇచ్చారు మనకి. ఆయుధాలు ఇచ్చారు మోడర్న్. తర్వాత ఆపరేషన్ సింధూర్‌లో కూడా మనం వాడాం. చాలా మటుకు ఇజ్రాయెల్ వెపన్స్. కానీ ఎక్కువ బయట మాట్లాడం దాని గురించి. హ్మ్. సో మీరు అడిగిన ప్రశ్నకి అమెరికాకి ఇంత భయం ఉందా అంటే యెస్. డెఫినిట్‌గా. ఇప్పుడు కాదు. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా చూడండి. రైట్ ఫ్రమ్ జాన్ ఎఫ్ కెనడీ. వాళ్ళకి భయం ఉంది. వీళ్ళతో ఏమైనా పెట్టుకుంటే రేపు ప్రాబ్లమ్ అయితుంది. వీళ్ళతోనేం విల్ స్టే ఫ్రెండ్లీ విత్ దెమ్. దానికోసం ఎప్పుడైనా చూడండి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్, యూఎస్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండే గానీ, ఇప్పుడు కూడా చూడండి ఇజ్రాయెల్ గుంజుకొని తీసుకొచ్చారు ఈ యుద్ధానికి అమెరికానని ఒక అలిగేషన్ వస్తుంది. అవును. కరెక్టే అది. అది కాకుండా నేను ఒబామా గురించి చెప్పాను చూడండి. ఇజ్రాయెల్ ఫోర్స్ చేశారు మమ్మల్ని బాంబ్ అవును. చేయడానికి అని. అది కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ ఇస్ టాప్ క్లాస్. కానీ ఆ రిస్క్ తీసుకోవడానికి కెపాసిటీ ఉండాలి మీకు. ఇజ్రాయెల్‌కి ఆ ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు భయపడ్డారు. వాళ్ళ దగ్గర వాళ్ళ అపోజిషన్ పార్టీస్ గానీ, వాళ్ళ రూలింగ్ పార్టీస్ గానీ, ఎంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా గానీ, యుద్ధానికొచ్చినప్పుడు వాళ్ళు మొత్తం ఒక్కరుగా ఉంటారు. కంప్లీట్ దే విల్ స్టాండ్ టుగెదర్ యాస్ వన్ నేషన్. ఓకే. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ వార్ క్యాబినెట్ అనే క్యాబినెట్ ఉంటుంది. హ్మ్. యుద్ధం టైంలో ఒక క్యాబినెట్ క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. వార్ క్యాబినెట్ తయారు చేసుకుంటారు. ఆ వార్ క్యాబినెట్‌లో అపోజిషన్ లీడర్స్ ఉంటారు. హ్మ్. సో, లాస్ట్‌లో 12 డే వార్‌లో కూడా ఉన్నారు. అపోజిషన్ లీడర్ కూర్చుంటారు దాంట్లో. సో, వాళ్ళకంత కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్‌కి ప్రాబ్లమ్ ఏంటి? దే హావ్ నో రైట్ టు ఎగ్జిస్ట్ అని చెప్తున్నారు అరబ్ నేషన్స్. 6 డే వార్ మీకు గుర్తుంటుంది. అవును. గోల్డా మీర్ ప్రైమ్ అవును. మినిస్టర్ ఉన్నప్పుడు. అవును. ఈ అన్ని దేశాలు కలిసి అటాక్ చేశారు. అన్ని అరబ్ నేషన్స్ కలిసి. అవును. ఇజ్రాయెల్ తిప్పికొట్టారు. ఈజిప్ట్, జోర్డాను వీటిలో అందరూ హ్మ్. తిప్పికొట్టారు వీళ్ళందరినీ కలిసి. అవును. ఆలోచించండి, ఒక చిన్న దేశం వీళ్ళందరినీ కొట్టారు. 79. దట్ ఈస్ ద బ్రిలియన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. అవును. వాళ్ళది మేము మెచ్చుకోవాలి. ఐ మీన్ యూ మైట్ నాట్ ఫిలాసఫికలీ ఏం చెప్తారు, పొలిటికల్లీ యూ మే నాట్ అగ్రీ విత్ దెమ్ హ్మ్. ఇస్లామిక్ నేషన్స్. కానీ వాళ్ళు కూడా భయపడుతున్నారు ఇజ్రాయలీ టెక్నాలజీ గురించి. అవును. మ్యాన్ హోల్ కవర్ రీడ్ చేయగలరు వాళ్ళు. హ్మ్. వాళ్ళది అంత టెక్నాలజీ ఉంది శాటిలైట్ నుంచి. అబ్బా! దే విల్ రీడ్ అ మ్యాన్ హోల్ కవర్. అందరూ ఇప్పుడు కవర్ లేదనుకోండి, మనం సిమెంట్ యూజ్ చేస్తాం. కానీ పాత సిస్టమ్ మీకు గుర్తుంటుంది. అవును. అయర్న్ ఉంటుంది ఒకటి, కాస్ట్ అయింది. అవును. దాని మీద నంబర్ రాసి ఉంటుంది, లేకుంటే జిహెచ్ఎంసీ అని రాసి అది ఉంటుంది. కూడా మొత్తం అంత అంతరిక్షంలోంచి నంబర్ ప్లేట్ రీడ్ చేస్తారు కార్ది. హుహు. వాళ్ళు ఎంతమందిని చంపారు మీకు గుర్తుంటుంది. ఖమేని ఈ సుప్రీం ముందు కూడా చేసినప్పుడు అలాగే అంతే అంతే చేశారంట కదా. కదా! హ్మ్. వాళ్ళు టెహరాన్‌లో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ కెమెరాస్ హ్యాక్ చేసుకున్నారు సంవత్సరం నుంచి. హుహు. ఒక సంవత్సరం నుంచి తెహరాన్‌లో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ కెమెరాస్ మొత్తం హ్యాక్ చేసుకొని, ఏ లీడర్ ఎక్కడ ఎళ్తున్నాడు, ఎన్ని గంటలకొస్తాడు, ఒక ప్యాటర్న్ డెవలప్ చేసుకున్నారు ఏఐలో. దీన్ని ఏఐ తోటి ఎప్పటికప్పుడు రీడ్ రీడ్ చేసేసి చేసుకున్నారు. ఫైనల్ అంటే వీడు రిపోర్ట్ పొద్దున్న ఇస్తారు. 9 గంటలకు ఇంటి నుంచి బయలుదేరుతాడు. ఈ కారు ఇక్కడికెళ్తాడు. దాని తర్వాత అక్కడికెళ్తాడు. దాని తర్వాత లంచ్‌కి ఇంటికొస్తాడు. మళ్ళీ ఎళ్తాడు. ఈ ప్యాటర్న్ డెవలప్ చేసుకున్నారు. ఓహ్! ఈ దేశానికి హాలిడేకెళ్తాడు. ఇదన్నీ వాళ్ళ దగ్గర డేటా ఉందన్నమాట. ఇజ్రాయెల్ అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్, మొసాడ్ ఉండొచ్చు, షిన్బే ఉండొచ్చు, హ్మ్. తర్వాత ఇజ్రాయలీ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు. దట్ టాప్ క్లాస్. వాళ్ళని ఎప్పుడు మనం బీట్ చేయలేం. ఎందుకంటే మనలాగానే వాళ్ళు కూడా. చుట్టుపక్కల అన్ని నేషన్స్ ఆర్ అగెయిన్స్ట్ దెమ్. హ్మ్. మనకు పాకిస్తాన్ ఎట్లుందో, చైనా ఎట్లుందో, ఇప్పుడు బంగ్లాదేశ్ ఎట్లా తయారైందో, సేమ్ ప్రాబ్లమ్ ఇజ్రాయెల్ కూడా ఉంది. ఇప్పుడు జార్డన్ చల్లబడిపోయారు. ఈజిప్ట్ క్వైట్‌గా ఉన్నారు. అవును. కానీ ఒక టైంలో ఉన్నారు. ఇప్పుడు కూడా లెబనాన్ అటాక్ చేస్తున్నారు. లెబనాన్ కాదు, హెజ్బుల్లా అటాక్ చేస్తున్నారు. ఇటువైపు నుంచి హమాస్ చేస్తున్నారు. హ్మ్. అప్పుడు కూడా వాళ్ళు అడ్డుకుంటున్నారు. అటువైపు నుంచి ఇరాన్ ఫైర్ చేస్తున్నారు. ఇటువైపు నుంచి హూతీలు ఫైర్ చేస్తున్నారు. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా మీకు చెప్పాల్సిన రిప్లై ఇదేంటంటే, వాళ్ళు భయపడుతున్నారని, భయమని కాదు. వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు ఇజ్రాయెల్‌ని. హ్మ్. స్వామి వివేకానంద అన్నారు ఒకసారి, స్ట్రెంగ్త్ రెస్పెక్ట్ స్ట్రెంగ్త్. ఎవడు స్ట్రాంగ్‌గా ఉంటారో వాళ్ళకే రెస్పెక్ట్ ఉంటుంది. అవును. వీక్ నేషన్‌ని ఎవరు పట్టించుకోరు. అవును. అది ఇండియా, భారతదేశం మనం కూడా అదే నేర్చుకున్నాం. దట్ ఈస్ వాట్ ద మెయిన్ థింగ్ అసలు.